హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చూసారు కదండి మేము ఎలా చేసాము దివాళీ ఫస్ట్ పార్ట్లో. ఇంకా ఏమేమి రెడీ చేసామని అయితే చూపించాను కదా, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నోముకునేదని చూపించాను కదా, ఈ వీడియో అయితే చూసేయండి. ఇదైతే ముందు అక్కడ దేవుడి దగ్గర పెట్టి కట్టడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి హాల్లో కట్టి అంతా రెడీ అయిన తర్వాత తీసుకెళ్ళి ఎక్కడైతే నోముకుంటామో ఆ ప్లేస్లో అయితే మళ్ళీ కట్టి పెట్టుకుంటాం అన్నమాట. ఇదిగోండి ఎంత బాగా వచ్చింది కదా, గుత్తులు గుత్తులుగా పూలు అలా పెడితే. ఇంకా దీనికి సీతాఫలం, ఇంకా బూరె, జామకాయ అలా అయితే కట్టాము. కనిపిస్తుందో లేదో కొబ్బరి అవన్నీ. ఇదిగోండి ఇంకా పాప అంతా డెకరేషన్ చేసిన తర్వాత చూపిస్తా అని చెప్పేసి చూపిస్తుంది. చూడండి, ఇదిగోండి బంతి పువ్వులు అన్నీ కట్టేసాము. వెనకాల చెట్లు అయితే లేవు, ఇప్పుడు అన్నీ పోయాయి. చిక్కు చెట్టు, పొట్ట చెట్టు, ఇంకా కొన్ని మిరపకాయ, టమాటా అలాంటివే ఉన్నాయన్నమాట. బెండ చెట్లు అవన్నీ తీసేసాము. చెప్పాను కదా హాల్ అంతా ఖాళీ ఎందుకు ఉందని చెప్పేసి అయితే ఇంకా ఆ రూమ్లో పెట్టేసాం టీవీ. అక్కడే చూస్తారు, అక్కడే పడుకొని అక్కడే చూస్తారనమాట. మేమైతే ఇక్కడ ఉన్నాం కదా, వాళ్ళైతే పెద్దవాళ్ళు ఇదంతా చేసుకోలేరు. సామాన్లు కూడా ఏమి లేకుండా అన్నీ అయితే తీసేసి పైన కట్టేసి పెట్టేశాను అనమాట. నాకు పండగలప్పుడు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము వచ్చినప్పుడు ఏవో కొన్ని తీసుకొని వాడుకుంటాము. వాళ్ళ ఇంట్లో చేసుకొని వండుకొని తినడమే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇదంతా అయితే వాళ్ళు చేయలేరనమాట. ఇదిగోండి దేవుడి దగ్గర ఇవన్నీ అయితే పాప అయితే తీసింది. ఇంకా అక్కడ కట్టాము కదా హాల్లో, అది తీసుకొచ్చి అయితే ఇక్కడ దేవుడి దగ్గర, ఇక్కడ అనమాట మేము నమ్ముకునేది, దేవుడి దగ్గరికి తీసుకొచ్చి కట్టి పెట్టాము. నెక్స్ట్ పంతులు గారు వచ్చేసరికి ఇంకా ప్రసాదాలు ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టాలి. దేవుడి దగ్గరికి నేను ఒత్తిపత్తి రెడీ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా అఖండ దీపాని కోసం అని చెప్పేసి ఒత్తి రెడీ చేస్తున్నాను. ఇక్కడ అయితే ఇక్కడ ఏం పెట్టామో చూసారు కదా, కింద ఇసుక అనమాట. ఇక్కడ ఏది తొక్కని ఇసుక తీసుకొచ్చి ఇసుక పైన బంకమట్టి అనమాట. బంకమట్టిలో వెంపల చెట్టు పెడతారు. వెంపల చెట్టు పైన ఒత్తిపత్తి అవన్నీ వేసి దానికి ముందు పాలవెల్లి కట్టి పాలవెల్లి కింద ముగ్గు వేసి సాన పెట్టి సాన పైన ఇక్కడ కొంతమంది అయితే చేరుంబా అట్లా బియ్యం పోస్తారంట. మా వాళ్ళ పాత ఆచారం పద్ధతి అయితే మేము చేయాలి కదా, 5 కుడకలతో బియ్యం పోసామన్నమాట. అక్కడ 5 పోసి దానిపైనుంచి బ్లౌజ్ పీసులు ఇలా మడుపులు చేయాలి. వాటిపైన తమలపాకు, కొబ్బరి, గౌరమ్మని చేసి పెడతామన్నమాట. వాటిపైనుంచి మన పాత దండలు ఉంటాయి కదా, నోము దండలు, ఆ నోము దండలకి కొత్త నోము దండలు అత్తమ్మ నోముకుంటుంది, నేను నోముకుంటాను అనమాట. అత్తమ్మకి ఓపిక లేదని చెప్పేసి నేను కూడా పట్టుకున్నాను. ఎలాగో ఇద్దరం చేస్తాము, ప్రసాదాలు అవన్నీ నేను చేస్తాను కదా అని చెప్పేసి ఇద్దరం నోముకుంటాము. అలా అన్నీ రెడీ చేసి పెట్టాక పంతులు గారు అయితే వచ్చారు. పంతులు గారు వచ్చే వరకు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా గౌరమ్మని ఇంకా పెట్టలేదన్నమాట. అక్కడ ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను. చేశాక ఇక్కడ ఉన్నాయి కదండి నోము దండలు, ఇక్కడ గౌరమ్మని ఎప్పుడైతే పన్నాను గౌరమ్మని చేసి పెట్టాను. తర్వాత అయితే గణపతిని అయితే చేస్తున్నాను. గౌరమ్మని అయితే అక్కడ జాకెట్ వడుపులు ఉన్నాయి, వాటిపైన పెడతాము. గణపతి పూజకు గణపతిని అయితే చేసి పెట్టాను. ఇదిగోండి చుట్టూ అమ్మవారి గౌరమ్మ చుట్టూ అయితే ఇంకా 5 ఖర్జూరాలు, పోకలు, ఇంకా పసుపు కొమ్ములు, కుంకుమ, పసుపు, బూరెలు, ఇంకా మరి ఊడలు, ఆకులు ఇవన్నీ అయితే చుట్టూ పెడతారు. అవన్నీ పెట్టి నెక్స్ట్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మాది పూజ వీడియో తీయనీయలేదు. పంతులు గారు తీయకూడదమ్మా తప్పు అని చెప్పారు. సర్లే వద్దని చెప్పేసి మేము పూజ ఏం తీయలేదన్నమాట. ఇంకా ప్రసాదాలు పెట్టిన తర్వాత ఇవన్నీ వీడియో అప్పుడు లాస్ట్లో అయితే తీసుకున్నాం అన్నమాట, చూపించాలనిపించింది. ఇదిగోండి ఇక్కడ పాలవెల్లి ఇప్పుడు కనిపిస్తుందండి, ఇక్కడ ఏమేమి కట్టామో. ఇది అంతే, ఈరోజు పూజ అయిపోయింది కదా. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అయితే ఇలానే అఖండము, గౌరమ్మ అలానే ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ప్రసాదం చేసి పెట్టి కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారిని గౌరమ్మని ఎత్తుకుంటారనమాట. అవన్నీ తీసి ఒక బేసన్లో పెట్టి గౌరమ్మని ఎత్తుకొని తర్వాత నోముదండలు అనేది మెడకి వేసుకుంటారు, చేతికి కట్టుకుంటారు. చేసే వాళ్ళకైతే అందరికి ఐడియానే ఉంటుంది కదా, తెలియని వాళ్ళకైతే నేను చెప్తున్నాను అండి. మేము చేసే పద్ధతి ఇలా ఉంటుందని చెప్తున్నాను. ఫ్రెండ్స్, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నెక్స్ట్ పంతులు గారు వచ్చే టైంకి అయితే కొన్ని దీపాలు పెట్టామండి. అప్పుడు ఇంకా టైం అయింది, పంతులు గారు వచ్చి కూర్చున్నారు. అంతసేపు కూర్చోబెట్టడం బాగోదు కదా, అందుకని చెప్పేసి కొన్ని దీపాలు పెట్టాము. పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు తీసుకొని వచ్చి నెక్స్ట్ మిగతా దీపాలు కూడా వెలిగిస్తున్నాం అన్నమాట. నేను మీకు చూపించాను కదా, నేను దీపాలు తీసుకొచ్చాను గాలికి పోకుండా ఉంటాయి, బాగున్నాయని చెప్పేసి. అవి ఇవేనండి, అవి అంత క్లారిటీగా కనిపించట్లేదు కదా, ఇక్కడ పైన పెట్టేశాను. ఇదిగోండి ఈ దీపాలు అనమాట. ఇవైతే చాలాసేపు వెలిగాయి.
ఈ దీపాలు అయితే పైన చాలా ఇంకా మిగతా దీపాల కంటే ఎక్కువసేపు ఆయిల్ ఎక్కువ పట్టింది, వాటిల్లో గాలికి పోకుండా ఉన్నాయి, బాగున్నాయి అన్నమాట. అవి వెలిగించి ఫస్ట్ పెట్టాము, ఇంటి దగ్గర డోర్ల దగ్గర పెట్టాము, వెనక ముందు. ఇంకా బయట ఇంకా చుట్టూ గోడ పైన అయితే పెట్టలేదు. అవి ఇప్పుడు పెడుతున్నాం అన్నమాట. ఇక్కడ ఒక వదిన మా ఊర్లోనే ఉంటారు, వదిన వాళ్ళైతే వచ్చారనమాట. ఇంకా అందరినీ దూరం నుంచి వచ్చే వాళ్ళైతే ఎవరు రాలేదు, ఎప్పుడు వస్తూనే ఉంటారు, ఈసారి అయితే రాలేదన్నమాట. ఇంకా మా పిల్లలు మేమైతే వెలిగిస్తున్నాం. మా బుడ్డోడికి అందట్లేదు, వాడు నేను వెలిగిస్తా అని చెప్పేసి వెలిగిస్తున్నాడు అనమాట. ఇక్కడ కూడా పోటీ. ఫ్రెండ్స్, మీరు ఎలా చేశారో, మేము చేసింది మీకు ఎలా అనిపించిందో అదైతే కామెంట్ చేయండి. లైక్ అయితే చేయండి, మర్చిపోవద్దు లైక్ చేయడము. నెక్స్ట్ నేను కూడా కొన్ని వెలిగిస్తానని చెప్పేసి వెలిగిస్తున్నాను. ఎక్కువ మంది ఉంటే అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తే పని ఈజీ అవుతుంది, కానీ ఇక్కడ అన్నీ ఒకరమే చేసుకోవాలి కాబట్టి దీపాలు అన్నీ ఆ టైంకి నేను వెలిగించలేకపోయాను. ఇంకేం చేస్తాము అని చెప్పేసి పూజ అయిపోయిన తర్వాత అయితే మిగతా దీపాలు వెలిగిస్తున్నాను అనమాట. అప్పటికైతే చీకటి అయిపోయింది, 7:30 to 8 అయిందనమాట. ఇదిగోండి దీపాలన్నీ వెలిగించిన తర్వాత ఇక్కడ ఫోటో దిగుదాము అని చెప్పేసి, అంటే చీకటి అయిపోయింది, ఫోటో వస్తుందా లేదా అని చెప్పేసి తీశారు. ఫోటోని వీడియో అయిపోయింది అనమాట. అది వీడియో చూపిద్దామని చెప్పేసి అది కూడా నేను దీంట్లోనే పెట్టేస్తున్నానండి. ఇక్కడ ఎవరు, మా పిల్లలు ఇద్దరు, నేను, అత్తమ్మ, మామయ్య లేరు, అత్తమ్మ, అమ్మ, వదిన, మేమైతే దిగాము ఫొటోస్. ఇదిగోండి పిల్లలు. ఇంకా నెక్స్ట్ ఏంటి వాళ్ళకి కావాల్సింది, ఇంకా ఈ సెక్షన్ కోసం ఇంతసేపు వెయిట్ చేస్తున్నారనమాట. ఎప్పుడు బాంబులు క్రాకర్స్ కలుద్దామని ఆల్రెడీ ముందు రోజు కాల్చారు, అయిపోయింది, ఇంకా సరిపోలేదు. పండగ అక్కడ నోము అవుతుంటే ఇక్కడ వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అయినా ఇంకా ఎప్పుడు అంటున్నారనమాట. ఇదిగోండి వాళ్ళైతే క్రాకర్స్ కాలుస్తున్నారు. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారండి, పిల్లలంటేనే అలా ఉంటారు కదా. ఇట్లా దగ్గర చూడండి వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా క్రాకర్స్ ఎలా కాలుస్తున్నారో. ఇదండి ఈ సంవత్సరం మేము దీపావళి ఇలా జరిపాము. మీరెలా చేశారు కామెంట్ అయితే చేయండి. ఇది చూసిన అందరికైతే థ్యాంక్ యూ అండి.